యోహాను భక్తుడు రాసిన 3వ పత్రిక. మనం గత 1-2 వారాలుగా సంఘ క్రమాల గురించి, వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ పత్రిక కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాశాడు, మనందరికీ తెలుసు. సువార్త 1, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం కూడా రాశాడు. ఈ 3 పత్రికల్లో ఈ 2 పత్రికలు, 2వ పత్రిక, 3వ పత్రిక, ఈ 2 చిన్న పత్రికలు, అంటే ఒకే ఒక అధ్యాయం ఉన్న పత్రికలు, కానీ సంఘ సమస్యల గురించి రాసిన పత్రికలు. మనందరికీ తెలుసు, 2వ పత్రికలో అబద్ధ బోధలు చేసే వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు అన్నాడు. మనం దాని గురించి వాళ్ళు చూడట్లేదు, కానీ ఒక మాట నేను చూపించి 3వ పత్రికలోకి వచ్చేస్తాను. 2వ పత్రికలో చాలా విషయాలు, అంటే ఆ 13 వచనాల్లో చెప్పుకుంటా వచ్చి 10వ వచనం చెప్తున్నాడు. ఎవడైనను ఈ బోధను తేక, ఈ బోధ కాకుండా వేరే బోధతో ఎవరైనా గనక మీ ఇళ్ళకు వస్తే వాని ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలువాడవుతాడు. సంఘానికి ఎప్పుడు ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే దుర్బోధలు. సంఘంలో మన ఒక క్రమంలో, ఒక పద్ధతిలో, ఒక విశ్వాస జీవితాన్ని మనం ఎదుగుతూ ఉంటే బయట నుండి కొన్ని గలిబిలి చేసే బోధలు, దుర్బోధలు, తప్పుడు బోధలు వస్తాయి. పునాది సత్యాలు మనం ఏవైతే నేర్చుకున్నామో, ఏ పునాదుల మీదైతే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నామో, వాటికి భిన్నమైనవి బయట నుంచి మనకు వినపడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, పూర్తి వివరాలు లేవు, చిన్న పత్రిక, సమాచారం తక్కువ ఉంది. అటువంటి దుర్బోధలు చేసే వాళ్ళని ఆ సంఘంలో కొంతమంది తమ ఇళ్ళకు రానిచ్చారట, తమ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారట, వాళ్ళని ఉండనిచ్చారు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, అటువంటి వాళ్ళని చేర్చుకోవద్దు, కనీసం శుభం అని కూడా చెప్పొద్దు, గుడ్ మార్నింగ్ అనో ప్రైజ్ లార్డ్ అనో కూడా చెప్పొద్దు. మీరు వాళ్ళతో కలిసి మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి మీ ఇళ్ళకి రానిస్తున్నారు, కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ దుర్బోధలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. అది చాలా శాపగ్రస్తము. ఇది 2వ పత్రిక సారాంశం. అంటే చెడు బోధలతో మీరు కలవద్దు. మీ సంఘంలో మీరు ఏదైతే నేర్చుకున్నారో, అపోస్తలుల బోధ ఏదైతే ఉందో, వాక్యంలో ఏదైతే ఉందో దానికి మీరు కట్టుబడి ఉండాలి. దుర్బోధల్ని ప్రోత్సహించకూడదు, దుర్బోధలను అసలు ఎంటర్టైన్ చేయకూడదు. అయితే 3వ పత్రికలో వచ్చేటప్పటికి సంఘానికి వెలుపల దుర్బోధలు ప్రమాదం ఉంది. 3వ పత్రిక సంఘం లోపల ఉన్న ఒక ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు. సర్వసాధారణంగా ప్రతి సంఘంలోనూ తారసపడే ఒక సమస్య 3వ పత్రికలో చెప్తున్నాడు. మనం ముఖ్యమైన వచనాలు చదువుకుంటూ మనం వెళదాం. పెద్దనైన నేను, ఎవరు పెద్దనైనా? యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. ఈ వచనాన్ని పట్టుకొని చాలామంది అన్ని విషయాలు వర్ధిల్లాలి అని దుర్బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని విషయాలు వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి.
అంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎలా ఉందో, నువ్వు మామూలుగా అన్ని విషయాల్లో కూడా నీ ఎదుగుదల అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. కుశల ప్రశ్నలు వేసేటప్పుడు కోరుకోవటంలో తప్పేమీ లేదు. శివయ్య గారు మంచి ఆరోగ్యంగా ఉండాలని అంటాం అదో సిద్ధాంతం ఏం కాదు, అది ఒక మంచి ప్రార్థన. కొన్ని అనువాదాల్లో, అంటే ఇంగ్లీష్ అనువాదాలు చదువుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, ఈయనకేదో హెల్త్ ప్రాబ్లం ఉందేమో అందుకని ఈ మాట రాశాడేమో అని అంటారు. స్పిరిచువల్గా బాగున్నాడు, కానీ ఆరోగ్య సమస్యలు ఏవో కొన్ని ఉన్నాయి, నువ్వు ఆ సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని ఉంటాడు అని కొంతమంది ఉద్దేశం. కాబట్టి ఒక వ్యక్తి క్షేమాన్ని కోరుకోవటం మంచిదే. ఇతరుల కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రకారంగా ప్రార్థన చేయటం మంచిది. సో అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనంలో సంగతిలోకి వస్తున్నాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించాడు. గాయు అనే వ్యక్తి దగ్గరికి కొంతమంది సహోదరులు వెళ్ళారు, కొంతమంది విశ్వాసులు వెళ్ళారు. అక్కడ అతను ఎలా జీవిస్తున్నాడో, అతని జీవితం ఏంటో, అతని ప్రవర్తన ఏంటో, అతని సాక్ష్యం ఏంటో వాళ్ళు పరిశీలించి చూసి మళ్ళీ తిరిగి వచ్చి యోహానికి చెప్పారు. యోహాను చాలా సంతోషించాడు. ఏమని సాక్ష్యం చెప్పారంటే 3వ వచనం, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావని చెప్పారట. సత్యములో నడుచుకుంటున్నావు, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాక్య ప్రకారంగా అతను జీవిస్తున్నాడు. తను నేర్చుకున్న సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు. తన ప్రవర్తనకి కారణం ఏంటంటే తను నేర్చుకున్న వాక్యం. ఆ సంగతి యోహాను గారికి తెలియగానే ఆయన చాలా సంతోషించాడు. దాన్నే 4వ వచనంలో చెప్తున్నాడు గర్వంగా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. ఎవరు పిల్లలు? గాయు యోహానుకి పిల్లవుతాడా? ఆత్మీయంగా బహుశా తన ద్వారానే ప్రభువులోకి వచ్చాడేమో, లేకపోతే తన ద్వారా ఆత్మీయంగా స్థిరపడ్డాడేమో. వాళ్ళకు ఒక ఆత్మీయంగా ఒక రిలేషన్ ఉంది. స్పిరిచువల్ ఫాదర్ అని అనొచ్చు యోహాన్ని. యోహానికి ఆత్మీయ కుమారుడు ఎవరు? గాయు. కాబట్టి నా కుమారులు సత్యాన్ని అనుసరించి నడుచున్నారని వినటం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈ పత్రికలో మొదటి క్యారెక్టర్ ఎవరంటే గాయు. ఎవరికైతే ఉత్తరం రాశాడో ఆయనే. సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు, మంచి సాక్ష్యం పొందాడు. ఆ సాక్ష్యం విని యోహాను చాలా సంతోషించాడు. ఆ సంతోషంతో ఈ ఉత్తరం రాస్తున్నాడు. ప్రియుడ, 5వ వచనం, ప్రియుడ, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. ఈయన కొంతమందికి సహాయం చేశాడు. సహోదరులు అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్లే, కానీ ఆయన అంతగా పరిచయం ఉన్నవాళ్ళు కాదు, పరదేశులు. కనపడింది ఆ మాట మీకు? 5వ వచనం, వారు పరదేశులైనను సహోదరులే. వాళ్ళు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాళ్లే, విశ్వాసులే. వేరే ప్రాంతం నుంచి వచ్చారు. ఎవరి దగ్గరికి? గాయి దగ్గరికి. సువార్త పని కోసం వచ్చారు. ఒక్కొక్క ఊరు సువార్త ప్రకటిస్తూ కొంతమంది సహోదరులు గాయి దగ్గరికి వచ్చారు. సేవ చేస్తున్నారు కాబట్టి మిషనరీలు కదా, ఇంటికి రానిచ్చాడు. ఇంట్లో పెట్టుకుని బాగా చూసుకున్నాడు, మంచి ఆతిథ్యం ఇచ్చాడు. కొంతమంది సహోదరులు యోహాను గారికి రిపోర్ట్ ఇచ్చారు కదా, ఆ రిపోర్ట్లో ఈ సంగతి కూడా అందింది. సువార్త పని చేస్తున్న వాళ్ళని, పరదేశులైన వారిని చాలా బాగా చూసుకున్నాడు, దాన్ని మెచ్చుకుంటున్నాడు. నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా ఉంది. నువ్వు వాళ్ళని ఎలా చూసావంటే,
ఆ చూసిన విధానాన్ని బట్టి నువ్వు నిజంగా విశ్వాసివి అని రుజువు చేసుకున్నావు. నువ్వు చేసిందల్లా ఎలా ఉందంటే విశ్వాసికి తగినట్లుగా ఉంది. నువ్వు చేసిన పనుల వల్ల నువ్వు విశ్వాసివి అని రుజువు చేసుకున్నావు. ఒక విశ్వాసి ఎటువంటి క్రియలు చేస్తాడని నేను ఆశపడ్డానో అవన్నీ నువ్వు చేశావు. ఎవరంటున్నారు ఈ మాట? యోహాను అంటున్నాడు. నీ క్రియలు నువ్వు నిజంగా విశ్వాసివే అని రుజువు చేస్తున్నాయి. కాబట్టి సంతోషంగా ఉంది అని చెప్తున్నాడు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ప్రాంతాలకి అక్కడ వాళ్ళ సంఘంలో చెప్పారట, గాయి అని ఒక అతను మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడండి అని వాళ్ళు సాక్ష్యం చెప్పారట. కాబట్టి ఇదేం చెప్తుంది అంటే నీ సాక్ష్యాన్ని చెప్తుంది. ఇలా నువ్వు ప్రవర్తించడానికి కారణం నువ్వు నేర్చుకున్న వాక్యం. ఇది నువ్వు నిజంగా విశ్వాసవే అనటానికి రుజువు. ఏడవ వచనం, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల మళ్ళీ వాళ్ళు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. లేదా కొంతమంది అక్కడే ఉన్నారేమో, కొంతమంది ఇక్కడికి వచ్చారేమో, కొంతమంది అక్కడే ఉన్నారేమో. ఎగ్జాక్ట్ కండిషన్ మనకు తెలియదు. కొంతమంది అయితే వచ్చి రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ సాక్ష్యం చెప్పారు. కొంతమంది అక్కడే ఉన్నట్లు ఉన్నారు ఆ బ్యాచ్లో. వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు చెప్తున్నారు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, సువార్త పని చేస్తున్నారు, త్యాగపూరితంగా చేస్తున్నారు, నిష్టగా చేస్తున్నారు. అన్యజనుల వలన ఏమీ తీసుకోవట్లేదు. వాళ్ళు సువార్త పని కోసం బయటకు వచ్చారు కాబట్టి దేవుడు నమ్ముకొనని వారి దగ్గరికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళని ఒక్క పైసా కూడా అడగరు. అవిశ్వాసుల దగ్గర నుంచి వాళ్ళు ఏమీ ఆశించరు. సంఘంతోనే తమ సమస్యలు పంచుకుంటారు, సంఘంలోనే వాళ్ళు తమ ప్రార్థన విన్నపాలు తెలియజేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. అన్యజనుల దగ్గర ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరు, వెళ్ళరు. కాబట్టి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్థానిక సంఘం తీసుకోవాలి. గాయి, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, సంతోషం. వాళ్ళని తిరిగి పంపించేటప్పుడు మరి వాళ్ళకి ట్రావెల్ ఛార్జీలు ఉంటాయో లేవో అవి చూడాల్సిన బాధ్యత నీదే. యుక్తంగా ఉంటుంది నువ్వు అది పట్టించుకుంటే. ఎలాగో వాళ్ళని చూస్తున్నావు, వాళ్ళు రిటర్న్ కూడా వాళ్ళని జాగ్రత్తగా నువ్వు సాగనంపితే బాగుంటుంది. అప్పుడు ఈ మాట అన్నాడు 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారం చేయ బద్ధులమై ఉన్నాం. వాళ్ళకు నువ్వు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఆతిథ్యం ఇస్తున్నావు, సంతోషమే. కానీ వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళకు నువ్వు కొంచెం సపోర్ట్ చేయి. ఎందుకు అంటే కారణాలు చెప్తున్నాడు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయటం నీ బాధ్యత. ఏమన్నాడు దాన్ని? ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. యు ఆర్ బౌండ్ టు డూ దట్. అంటే నువ్వు చేసి తీరాలి, అది నీ డ్యూటీ. ఒక విశ్వాసిగా నీ బాధ్యత. పరిచర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం మన బాధ్యత. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే చెప్తున్నాడు 8వ వచనంలో, సత్యానికి సహాయకులం అవునట్లుగా ఆ పని చేస్తున్నాం. సేవ చేసే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాము అంటే దాని వెనకాల ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆ సత్యము వ్యాపించాలని, ఆ సత్యానికి సహాయపడుతున్నాం. ఆ సత్యం అనేక మందిని చేరటం కోసం మనవంతు మనం కృషి చేస్తున్నాం. 2 మాటలు మాట్లాడాడు. పైన 2వ వచనం నుంచి 4వ వచనం వరకు సత్యాన్ని అనుసరించి జీవించే ఒక పాయింట్ చెప్పాడు. ఇప్పుడు 5వ వచనం నుంచి 8వ వచనం వరకు సత్యానికి సహాయకరంగా ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. సత్య ప్రకారంగా జీవించాలి, ఆ సత్యాన్ని బోధించే వాళ్ళకి మనం సహాయం చేయాలి. అక్కడ ఫుట్ మార్క్ ఉంది. అక్కడ ఏముందంటే సహాయకులు అంటే జత పనివారు.
దేవునితో కలిసి మనం పనిచేస్తున్నాం. సువార్త వ్యాప్తి కోసం మనం పనిచేస్తున్నాం. ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత ఉంది. ఆ విశ్వాసికి ఆ బాధ్యత కూడా మ్యాండేటరీ అంటే అర్థమవుతుందా మీకు? బద్ధులమై ఉన్నాం అంటే ఖచ్చితమైన బాధ్యత, తప్పించుకోవటానికి వీల్లేదు. పరిచర్యకు వాళ్ళు సహాయం చేయాలి. 2 విషయాలు ఉన్నాయి, లేదా 3 విషయాలు ఉన్నాయి. 1, సత్య ప్రకారం మనం ప్రవర్తించాలి. 2, ఆతిథ్యం ఇవ్వాలి. 3, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది ప్రతి సంఘ విశ్వాసికి ఉన్న బాధ్యత. సత్యాన్ని వాళ్ళు ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆ వాక్య ప్రకారమైన ప్రవర్తన వాళ్ళు కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం పొందాలి. వాళ్ళు నిజంగా సత్య ప్రవర్తన కలిగిన వారే, సత్యాన్ని ప్రేమిస్తున్న వారే, వాక్యంలో ఎదుగుతున్న వారే అనటానికి రుజువు ఏంటంటే వాళ్ళు చేసే పనులు. అది వాళ్ళ ఆతిథ్యంలో బయటపడుతుంది. అది వాళ్ళు సత్యానికి సహాయం చేయటంలో బయటపడుతుంది. 9వ వచనంలో ఇంకొక కేటగిరీ గురించి మాట్లాడుతున్నాడు. నేను సంఘమునకు ఒక సంగతి రాశాను. గతంలో రాశాడు. మరి వీళ్ళకి ఆ ఉత్తరం మనకి ఇక్కడ బైబిల్లో ఇవ్వబడలేదు. మనకు బైబిల్ ఇవ్వబడిన 3 పత్రికలే. అయితే ఈ గాయు సంబంధించిన సంఘానికి గతంలో రాశాడట. ఏ విషయాలు రాశాడో మనకి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, రాయటమే అయితే అన్నాడు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన సంగతే. బాగా మంచి డిస్కషన్ జరిగిందనమాట, చర్చ జరిగింది. అయితే వారిలో ప్రధానత్వము కోరుకున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. అంటే ఈ వ్యక్తి గురించి గతంలో కూడా డిస్కస్ చేశారు. ఇలా ఒక ప్రాబ్లం ఉంది, దియోత్రెఫే అనేవాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడని గతంలో కూడా డిస్కషన్ అయింది. ఈయన కూడా పత్రిక రాశాడు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కానీ వాడు వినట్లేదు. ఇప్పుడు అతని గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాడుగా గాయి, మరి దాని గురించి దైవ సేవకుడు ఏం చెప్పలేదని. మీ గతంలో రాశాను, ఇక దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే అతను మాట వినే తత్వం అతనికి లేదు. ఏంటి అతని ప్రాబ్లం అంటే ప్రధానత్వం కోరుకుంటాడట. స్థానిక సంఘంలో 100% మనకు ఎదురయ్యే ఒక ఖచ్చితమైన సమస్య ఏంటంటే, ఇక్కడ నాకొక గుర్తింపు కావాలి. మనుషుల బుద్ధులు చాలా చిత్రంగా ఉంటాయి. ఆ సేవవాడు ప్రారంభించడు, ఆ పునాదులు వాడు వేయడు, ఆ పరిచర్య వాడు కట్టడు. ఆడొక రోజు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ, 4 రోజులకు రెగ్యులర్గా వచ్చాక నేనే ఇక్కడ పెత్తనం చేస్తానంటాడు. అదేం బుద్ధి అర్థం కాదు. దానికి అసలు ఆడు ఏమీ చేయడు, కానీ వాడు పెత్తనం చేస్తాడు. ఈయన ఎవరంటే యోహాను. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో అత్యంత ప్రియమైన వాడు, ఆది సంఘంలో పెద్దగా పరిగణించబడినవాడు. అంటే యాకోబు మరణించాక, పేతురు మరణించాక, అపోస్తలులందరూ మరణించాక చివరికి బతికున్నవాడు ఈయనే అని అంటారు. ఆఖరి పుస్తకం రాసినవాడు. పౌలు, బర్నబాలు, శీలలు ఇటువంటి వాళ్ళు మిషనరీ యాత్రల మీద అన్య ప్రాంతాలకు ప్రయాణాలు చేసినప్పుడు యెరూషలేములో నిలకడగా ఉండి వ్యవహారాలు చూసినవాడు. ఈయన ఉత్తరం రాస్తే కూడా వాడు మాట వినలేదంటే వాడిని ఏమనాలి? అప్పటి సంఘాలకి పెద్ద దిక్కు ఈయనే. యేసుక్రీస్తు వారి అచ్చమైన శిష్యుడు. ఆయన చెప్పినా కూడా వింటలేదంటే ఇక వాడు ఎటువంటి వాడు? ప్రధానత్వం కోరుకున్నాడట. ప్రధానత్వం ఎందుకు కోరుకుంటాడు? ప్రధానత్వం కోరుకునే వాళ్ళ బుద్ధి ఏంటి?
స్థానిక సంఘంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా సంఘాలు చీలిపోవటానికి ఇదే కారణం. సంఘాలు బ్రాంచ్లు అయ్యి ఎవడికి వాడు విడిగా వెళ్ళి పెట్టేసుకోవటానికి కారణం ప్రధానత్వమే. ఏంటి ప్రధానత్వం అంటే, నేను చెప్పిన మాట వినాలి, నాకు అధికారం కావాలి, నేను ఇక్కడ ప్రముఖుడిగా ఉండాలి, ఎప్పుడు మీరే పెత్తనం, నా పెత్తనం కూడా చెల్లాలి. మనం లాస్ట్ టైం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సంఘంలో ఒక ప్లేస్, ఒక పని, ఒక బాధ్యత ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు అతనికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు గుర్తించి ఈ సోదరుడు ఈ పనికి పనికొస్తాడని అందరూ ఆమోదయోగ్యంగా అంగీకరిస్తే వాడు ఆ పనిలో కొనసాగుతూ ఉంటాడు. ఇది అడిగి తీసుకునేది కాదు, ఇది పోరాడి తీసుకునేది కాదు. చాలా విచారం ఏంటంటే, కొన్ని చర్చిలో ఎలక్షన్లు పెడతారు, ఓట్లు వేస్తారు. కొన్ని చర్చిలు ఉన్నాయి, ఎలక్షన్లు పెడతారు, సంఘ పెద్దలకు ఎలక్షన్లు పెడతారు, ఓట్లు వేస్తారు. చాలా దరిద్రంగా ఆ ఓట్లు వేయటాక వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు ఇచ్చొస్తారు. అంటే పొలిటికల్ పార్టీస్ చేసేదానికి మన సంఘంలో జరుగుతున్న దానికి తేడా లేదు. అంటే వాళ్ళకి ఏం కావాలి? ప్రధానత్వం కావాలి. పత్రిక ప్రారంభంలో ఏం చెప్పాడు? విశ్వాసిగా నీ ప్రవర్తన ఎలా ఉంది? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావా లేదా? నీ క్రియలు నువ్వు విశ్వాసివని గుర్తిస్తున్నట్లుగా నిరూపిస్తున్నాయి. మరి అటువంటి స్థాయి ఉండాల్సిన వ్యక్తులు, అటువంటి సాక్ష్యం ఉండాల్సిన వ్యక్తులు, వాళ్ళ మధ్యలో వేరేవాడు ఒకడు ఉన్నాడు అనమాట. గాయ లాంటి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు, మంచి సాక్ష్యం పొందారు. వేరే సంఘాల వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, పలానా వాళ్ళు బాగా చూసుకున్నారని. వాళ్ళు సత్యానికి సహాయకరంగా ఉన్నారు, సత్య ప్రకారం జీవిస్తున్నారు. కానీ ఒక చేదు వేరు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రధానత్వం కోరుకుంటారు, వాళ్ళకు ఒక గుర్తింపు కోరుకుంటారు, వాళ్ళు పెత్తనం చేస్తారు. అది సంఘాన్ని పాడు చేస్తుంది. 10వ వచనం, వాడు మమ్మను గూర్చి, ఎవరి గురించి? యోహాను అనే ఒక అపోస్తలుడి గురించి వాడు చెడ్డ మాటలు చెప్తున్నాడంటే ఏమనాలి వాడిని? అంటే వాడు ఏ స్థాయికి దిగజారాడు? యోహాను గారిని అనే స్థాయి వాడికి ఎక్కడది అసలు? వాడి వయసు ఏంటి? వాడి అనుభవం ఏంటి? యేసుక్రీస్తు వారితో అచ్చంగా 3 సంవత్సరాలు తిరిగిన ఆయన, యేసుక్రీస్తు వారి రొమ్మున తలబెట్టుకొని చనువుగా ఉన్న ఆయన, యేసుక్రీస్తు వారు తన తల్లిని చివరి దినాల్లో, శిలువ మీద చివరి క్షణాల్లో తన కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా యోహానికి అప్పచెప్పిన నమ్మకమైన వ్యక్తి. గెత్సేమనే వనంలో అందరూ విడిచి వెళ్ళిపోతే చివరిదాకా ఒంటరిగా శిలువ దగ్గరికి వచ్చి ధైర్యంగా నిలబడినవాడు. ఆయన రాసిన పత్రికలే దేవుని వాక్యం ఇవాళ మనం చదువుకుంటున్నాము. ఆయన చెబితే కూడా వీడు వినకపోగా ఈయన మళ్ళీ ఆయన మీద ఏం చేస్తున్నాడంట? చెడ్డ మాటలు పలుకుతున్నాడంట. అక్కడ పదం రాశాడు, చాలా చాలా కరెక్ట్ పదం అన్నమాట. అది చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక చెడ్డ మాటలు వదరుచు. వదరటం అంటే తెలుసా? వాగటం. ఇక నోరు తెరిస్తే ఏదోటి అంటా ఉంటాడు. ఇక తన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తిని బ్యాడ్ చేస్తూ ఉంటే, కాన్స్టెంట్గా చేస్తూ ఉంటే ఇతనికి ఏదో గుర్తింపు వస్తుందని. ఇది చాలామంది అన్ఫార్చునేట్గా సంఘస్థులు చేసే ఒక స్ట్రాటజీ.
ఏదో ఒకటి తప్పుని భూతద్దంలో పట్టుకొని దాన్ని పదే పదే 100 మంది దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటే అదో పెద్ద క్రైమ్ లాగా విశ్వాసులు అనుకుంటా ఉంటే, ఎదుటి విశ్వాసులు తక్కువ చేయబడాలి, దాన్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇదొక కుటిల పన్నాగం. ఒకటి, అపోస్తలుడి గురించి చెడుగా మాట్లాడుతున్నాడట. 2, సహోదరులను చేర్చుకోడట. కొంతమంది సహోదరులు గాయి దగ్గరికి వస్తే గాయి ఏం చేశాడు? చేర్చుకున్నాడు, మంచి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళకి మళ్ళీ సాగనంపేటప్పుడు మంచిగా చూసుకొని ఈయన ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఆల్రెడీ యోహాను గారికి కబురు పంపించారు, అక్కడ సాక్ష్యం చెప్పారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి సాక్ష్యం ఉంది, బాగా చూసుకుంటున్నాడని మెచ్చుకున్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నామని అపోస్తలుడు అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అంట ఆయన చేర్చుకోడట, చేర్చుకునే మనసు గలవారిని మిషనరీలు గాయి దగ్గరికి వస్తే రానివ్వట్లేదట. గాయి లాంటి వాళ్ళని ఆటంకపరుస్తున్నాడట. వాళ్ళకి నువ్వు ఆతిథ్యం ఇవ్వటం ఏంటి? ఇవ్వద్దు, రానివ్వద్దు అని చెప్తాడట. నువ్వు చూస్తావా? నువ్వు చూడవు. నువ్వు ప్రధానత్వం కోరుకున్న తర్వాత నువ్వు దైవ సేవకుడి మీద చెడ్డగా మాట్లాడుతున్నావు. ఆ ప్రధానత్వం కోసం ఒక విశ్వాసిగా కనీస బాధ్యతగా ఒక వ్యక్తికి గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటానికి నీ చేతులు రావట్లేదు. పైగా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? చెడగొడుతున్నావు. అంటే ఈ దియోత్రెఫే అనే వాడి బుద్ధి ఏంటంటే, ఆ వచ్చే మిషనరీల వల్ల సువార్త ఈ ప్రాంతాల్లో చాలామందికి అందుద్ది అన్న స్పృహ కూడా వాడు కోల్పోయాడు. సేవ ఏమైపోయినా పర్వాలేదు, ఆత్మల రక్షణ గురించి ఏమీ కన్సర్న్ ఉండదు. విశ్వాసులు ఏమైపోయినా పర్వాలేదు, అవిశ్వాసులకు సువార్త అందకపోయినా పర్వాలేదు, యోహాను గారు ఏమనుకున్నా పర్వాలా, ఆయన ఏమైపోయినా పర్వాలేదు. అంటే ఎవరి గురించి పట్టదు? అపోస్తలుడి గురించి పట్టదు, సంఘ విశ్వాసుల గురించి పట్టదు, అవిశ్వాసుల రక్షణ గురించి అసలు పట్టదు. మిషనరీలు అంటే ఏంటో ఆ ధ్యాసే లేదు. ఏం కావాలి ఇతనికి? ప్రధానత్వం కావాలి. స్వార్థపూరితంగా సంఘంలో ఒక పొజిషన్ కావాలని కన్నేసిన వాళ్ళు ఇక అది ఆ సంఘాన్ని చీల్చటానికైనా వాళ్ళు రెడీ అవుతారు, కానీ ఇక ఇదేం ఆలోచించరు. చాలా ప్రమాదకరం. ఎందుకు కోరుకుంటారు? ఆ బుద్ధి అంతే. దేవుడు ఇవ్వాలి నీకు, అది ఇంకా అవ్వలేదట. చేర్చుకునే మనసు గల వారిని ఆటంకపరుస్తూ సంఘములో నుండి వారిని ఈడెవడు వెలివేటాకి? ఈయనెవరు వెలివేటాకి? నీకు సరైన పదవి లేదనేగా ఇంత ఇంత న్యూసెన్స్ చేస్తున్నావు. నువ్వే ఆల్రెడీ సంఘ పెద్దవి అయిపోలేదుగా, సంఘానికి నీకు కాపరిగాను శిరస్సుగా నేను ఎవరో ప్రకటించలేదుగా, నువ్వెలా వెలివేస్తావు? ఎవరిచ్చారు నీకు అధికారం? అంటే చేస్తున్నాడు అడావుడి. మేబీ తనతో పాటు ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నాడు, ఒక 2-3 చేసేవాళ్ళని ఆటంకపరుస్తూ, లేదు చేయాలి, దేవుడి పనిది, మనం సత్యానికి సహాయకరంగా ఉండాలని ఒకవేళ కొంచెం నిలబడి పని చేస్తూ ఉంటే వాళ్ళని సంఘంలోంచి వెలివేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఆ సంఘాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. అతనెవరు వెలివేయటానికి? ఆల్రెడీ అతని గురించి యోహాను ఉత్తరం రాశాడు, అయినా అతను మాట వినలేదు. అతనికి కూడా ఏదో చెప్పుంటాడు, అతను వింటలేదు. చెప్పాడుగా ఆ మాట, దయత్రఫే మమ్మును అంగీకరించట్లేదు, మేము కొన్ని అతనికి చెప్పాము, అతను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఇక ఈ ఉత్తరంలో నేను అతని గురించి పెద్దగా రాయాల్సింది ఏమీ లేదు. గాయి గుర్తుపెట్టుకో, వాడి సంగతి నేను చూస్తాను. ఏం చేస్తాడు?
అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను మీరు కొంచెం కాలం ఓపిక పట్టండి. నేను వచ్చినప్పుడు వాడి సంగతి చూస్తాను. చూడండి ఎంత ఆశ్చర్యమో. సంఘానికి వెలుపటి నుంచి దుర్బోధల ప్రమాదం ఉందట. సంఘం లోపలేమో ఒక గుర్తింపు కోరుకునే, ప్రధానత్వం కోరుకునే విశ్వాసుల నుంచి సమస్య. ప్రతి విశ్వాసి ఈ శోధనకి గురవుతాడు. ముగ్గురు సండే స్కూల్ టీచర్లు ఉన్నారనుకోండి, పాస్టర్ గారు ఒకళ్ళని డ్రామా అన్నారనుకోండి, మిగతా ఇద్దరు క్వశ్చన్ మార్కులు వస్తాయి చుట్టూ. మన పిలవలేదేంటి, వాళ్ళనే పిలిచారేంటి? ఎప్పుడు పాట పాడే శివయ్య గారిని కూసేపు ఆపి సురేష్ గారి వాళ్ళు పాట పాడినాను కానీ శివయ్య గారికి 100 డౌట్లు వస్తాయి. ఇది మానవ స్వభావం. మనకి తెలియకుండా మన లోపల ఏదో ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. అది ఒక్కోసారి శృతి మించి అది దేనికో పట్టుకోకూడని దాన్ని గట్టిగా పట్టుకుంటే అది వికృతమైన వేషాలు వేస్తూ ఉంటుంది. చాలా సంఘాలు చిన్న చిన్న కారణాల చేత పాడైపోయాయి. 6 నెలలుగా చూస్తున్నాను పాస్టర్ గారు, నాకు ఒక్క ప్రార్థన కూడా చేయమని అడగట్లేదు అంటే లెక్కేసుకుంటూ కూర్చుంటుంది ఏంటామా? 6 నెలలుగా చూస్తుందంట. నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వకపోతే అది బ్లాక్మెయిల్ అన్నమాట. ఒక ఆయన వెళ్ళి అన్నాడంట, నాకు దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు, నేను అసలు యాక్చువల్గా సంఘ పెద్దగా ఉండాల్సిన వాడిని, మీరు నాకు ఏ పోస్ట్ ఇవ్వట్లేదు, మీరు ఏదైనా పోస్ట్ ఇస్తారేమో చూశాను ఇంతకాలం, మీరు నాకు ఇవ్వట్లేదు, మీరు ఇస్తే ఇవ్వండి లేదా నేను వేరే చోట, నాకు చాలా అవకాశాలు ఉన్నాయి అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు చెక్మని లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామని, ప్రభువా నీ దాసుడు ఎక్కడికి వెళ్తానంటున్నాడు, చాలా పనులు ఉన్నాయంట, బాగా వాడుకోండి పంపించండి. ఆమె థ్యాంక్ యూ బ్రదర్ వెళ్ళండి అన్నాడు. అంతే, పంపించాడు. లాస్ట్ వీక్ అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, సంఘంలో ఒక బాధ్యత అడిగి తీసుకునేది కాదు, దేవుడు ఇవ్వాలి, సంఘం దానికి ఏకగ్రీవంగా తీసుకోవాలి. అంటే సంఘం కూడా గుర్తించాలి, ఈ సోదరికి ఈ తలాంతు దేవుడు ఇచ్చాడు, సంఘ పెద్దలు ఆ బాధ్యత ఆ సోదరికి ఇస్తున్నారు, అది న్యాయమే, మేము సంతోషిస్తున్నాం. నాకెవరేంటి అనే ప్రశ్న నాకు వచ్చిందంటేనే అది తప్పు. నాకు ఒక అవకాశం దేవుడు ఇవ్వాలి, ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు, ఇచ్చే వరకు నేనేం చేయాలి? వెయిట్ చేయాలి. యోహాను గాయికి చెప్తున్నాడు, గాయిని ఏం చేయాలో కూడా నేను చెప్తాను, మీరు కొంచెం ఓపిక బట్టి వెయిట్ చేయండి. నీది కాని ఒక పదవిని నువ్వు కోరుకుంటాం చాలా చాలా ప్రమాదం. నీకు ఏదన్నా సంఘంలో దేని మీద కన్ను పడితే నువ్వు కళ్ళు మూసుకో, అంతే, పర్ఫెక్ట్ రెమెడీ అది. మనది కాదులే అనుకొని కన్ను మూసుకో. దేవుడు నీకు ఇస్తే ఆ పని చేయి. అది ఎట్లా వస్తుందా అని స్కెచ్ గీయమాక. నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు, నీ వల్ల ఇతర విశ్వాసులు నష్టపోతున్నారు. 3 వ్యక్తులు. గాయి ఏం చేశాడు? సత్య ప్రకారం జీవించాడు, మంచి సాక్ష్యం పొందాడు, సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. తర్వాత ఎవరు? దెయోత్రెఫే సంఘానికి ఆటంకంగా ఉన్నాడు, ప్రధానత్వం కోరుకున్నాడు, అపోస్తలుడు దైవ సేవకుడి మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, వదరుతున్నాడు, ఆటంకపరుస్తున్నాడు, అవిశ్వాసుల రక్షణను కూడా పక్కన పెట్టి ఆ పరిచర్య జరగనీయకుండా చూస్తున్నాడు, విశ్వాసుల్ని సంఘంలోనికి రానియకుండా చేస్తున్నాడు, సంఘాన్ని మొత్తం పాడు చేయడానికి సిద్ధపడిపోయాడు.
చాలా చిత్రంగా రెండు మాటల్లో చెప్తున్నాడు. 11వ వచనం, ప్రియుడ చెడ్డ కార్యము కాక మంచి కార్యమును అనుసరించి. చెప్పండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చెడ్డ కార్యం చేసిన వాడెవడు, మంచి కార్యం చేసిన వాడెవడు? అంతే. గాయి ఇప్పుడు దాకా నువ్వు చేసుకుంటూ వచ్చిన పని మంచిది, నువ్వు అలాగే కొనసాగు. అతను చేసేది చెడ్డ పని అని నీకు అర్థం అవుతుంది, అది నమ్మకొద్దిక. ఆ రోజు నేను చర్చిలో ఎందుకు ఆ క్వశ్చన్లు లేవనెత్తానంటే ఇవన్నీ కథలు. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? తేల్చేశాడు. ఏమన్నాడు? చెడు కార్యమా మంచి కార్యమా? దాన్ని ఇంకోలా చెప్పాడు, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. మన సిద్ధాంతం ఏంటండి? యేసుక్రీస్తు వారు నీకు నేర్పించింది ఏంటి? నువ్వు సహించాలి, నువ్వు క్షమించాలి, నువ్వు దీర్ఘశాంతంతో ఓర్చుకోవాలి. నీకు అందాల్సింది నీకు అందకపోతే పర్వాలేదులే, నువ్వు తగ్గించుకోవాలి. కానీ నువ్వు దానికోసం ఫైట్ చేస్తావా? దానికోసం పోరాడి సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తావా? నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? అంటే నీకు దక్కాలి అని నువ్వు అనుకున్న దానికోసం సంఘాన్ని ముక్కలు చేసైనా దక్కించుకుంటావా? 100 మంది ఉన్న సంఘంలో వాడి పెత్తనం కోసం దానికి 3 భాగాలు చేసి 10 మందిని పక్క తీసుకెళ్ళిపోయి పాకలో చర్చి పెట్టేస్తాడు. ఏమనాలి ఆ బుద్ధిని? 2 స్టేట్మెంట్స్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా రాశాడు. తేల్చేసుకోవచ్చు. ఏమని తేల్చుకోవచ్చు? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మీరు చెప్పండి, దియోత్రెఫే ఏ కేటగిరీలో ఉన్నాడు? కీడు చేసేవాడు. దియోత్రెఫే విశ్వాసేనా? కాదు. దేవుని ఎరిగిన వాడు సంఘ క్షేమం కోసం పనిచేస్తాడు. దేవుని ఎరిగిన వాడు మేలు చేయాలని చూస్తాడు. సంఘానికి కీడు కలిగించేలాగా, సంఘానికి హాని కలిగించేలాగా ఆటంకపరుస్తూ పనిచేసేవాడు, కీడు చేస్తున్నవాడు, వాడు విశ్వాస లక్షణాలు లేవాళ్ళు. వాడు దేవుని ఎరిగిన వాడైతే, దేవుని చూసిన వాడైతే ఈ పని చేయడు. గాయి గుర్తుపెట్టుకో, వాడు విశ్వాసే కాదు. నీ క్రియల వల్ల నువ్వు విశ్వాసివి అని అనిపించుకున్నావు, నేను సంతోషిస్తున్నాను. కానీ తన క్రియల వల్ల విశ్వాసి కాదు అని ఇంకోటి అనిపించుకుంటున్నాడు. వాడి సంగతి నేను వచ్చినప్పుడు చూస్తాను. ఇంతవరకైతే గుర్తుపెట్టుకో, వాడు కీడు చేస్తున్నాడు, వాడు దేవుని సంబంధి కాడు. పన్నెండవ వచనం, దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. 3వ కేటగిరీ ఉన్నాడట. ఎవరతను? దేమేత్రి. దేమేత్రి ఏం చేశాడో స్టోరీ రాయలేదు, చిన్న వివరం కూడా ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు కదా అన్నట్టుగా చెప్తున్నాడు. గాయికి చెప్తున్నాడు, గాయి గుర్తుపెట్టుకో, దేమేత్రి లాంటి వాడు దేవుడి సంబంధి. దియోత్రెఫే లాంటి వాడు దేవుడి సంబంధి కాడు. దేమేత్రి మేలు చేస్తున్నాడేమో, దియోత్రెఫే కీడు చేస్తున్నాడు. దేమేత్రి గురించి 2 మాటలున్నాయి. అందరి వలన సాక్ష్యం పొందాడు, సత్యం వలన కూడా సాక్ష్యం పొందాడు. ఇతను పొందిన సాక్ష్యం నిజమైన సాక్ష్యం అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మంచి సాక్ష్యం అని దేన్ని అంటామంటే, అందరూ అతని గురించి మంచిగా చెప్పాలి, అతని మంచి సత్య ప్రకారంగా ఉండాలి. అతను అందరి వల్ల సాక్ష్యం పొందాడు, కానీ అతను పొందిన సాక్ష్యం వాక్యానుసారంగా ఉన్నాడు కాబట్టే. సురేష్ గారు చాలా మంచోడండి అని మా సందులో వాళ్ళు కూడా అంటారు. మా సందులో వాళ్ళు అన్నా, సంఘంలో అన్నా ఒకటే ఎట్లా అవుతుంది? నేను మంచివాడిని అనేది వాళ్ళకి నచ్చి కాదు,
అడిగినప్పుడల్లా 100 రూపాయలు ఇస్తాడండి, చాలా మంచోడండి, అది కాదు. వాక్యం వలన, వాక్య ప్రమాణాలు, విశ్వాస ప్రమాణాలు, ఆత్మీయ ప్రమాణాలు ఉన్నాయి. సత్యం వలన కూడా అతను సాక్ష్యం పొందాడు. వాక్యానుసారమైన ప్రవర్తన అతను కలిగి ఉన్నాడు కాబట్టే అతనికి ఆ మంచి సాక్ష్యం వచ్చింది. అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. మంచి సాక్ష్యం అని ఎప్పుడు అంటావంటే, అందరూ నిన్ను మెచ్చుకోవాలి, మంచిగా ఉన్నాడని. అయితే ఆ మంచితనం ఎలా ఉండాలి? వాక్య ప్రకారంగా ఉండాలి. అంటే నీకు వచ్చే సాక్ష్యం బైబిల్ ప్రకారంగా కరెక్ట్ అయి ఉండాలి, ప్రజల దృష్టిలో కూడా కరెక్ట్ ఉండాలి. దేమేత్రికి ఆ సాక్ష్యం ఉందట. మేం కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం, అందరి వల్ల సాక్ష్యం ఉందంట దేమేత్రికి. యోహాన్ అంటున్నాడు, మాకు కూడా తెలుసు అతను, నేను కూడా చెప్తున్నాను, దేమేత్రి చాలా మంచి సాక్ష్యం గలవాడు. అతడు దేవుని సంబంధి, అతడు సంఘానికి మేలు చేస్తాడు. దేయోత్రెఫే విశ్వాసి కాదు. మా సాక్ష్యం సత్యమైనదని నీవెరుగుదు. ఏమంటున్నాడు? గాయి, ఇప్పుడు గుర్తుపెట్టుకో, నేను చెప్పానంటే అది సత్యమని నీకు తెలుసు కదా. నేను ఊరికి ఒకరిని సర్టిఫై చేయను కదా, ఇద్దరిని సర్టిఫై చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా చెప్పండి, ముగ్గురిని చేస్తున్నాడు. అయితే గాయి గురించి గాయికే చెప్పేశాడు కాబట్టి దాన్ని పక్కన పెడితే, గాయికి ఇద్దరు విషయం చెప్తున్నాడు. గాయి గుర్తుపెట్టుకో, ఒకటి, దియోత్రెఫే విశ్వాసి కాదు, దెమేత్రి మంచి సాక్ష్యం పొందినవాడు, మేమే సాక్ష్యం. అయిపోయింది పత్రిక. అనేక సంగతులు రాయాలనుకున్నాను, రాయటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ముఖాముఖి కలుసుకుంటాను, అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం, మీకు సమాధానం కలుగును గాక, వందనాలు చెప్తున్నామని క్లోజ్ చేశాడు. స్థానిక సంఘానికి ఎదురయ్యే సమస్య, తరచు వచ్చే సమస్య ఏంటో చెప్పాడు. అది ఎప్పుడు ఎవరి వల్ల వస్తుందో తెలియదు. రెండు విషయాలు. సంఘంలో వినయంగా మన పని మనం చేసుకుంటూ, దేవుడు నాకు ఏదైనా తన కృపా సామర్థ్యాలు నాకు ఇచ్చినప్పుడు, నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు, తనదైన సమయంలో దేవుడు నాకు ఏదైనా ఒక పని, ఒక బాధ్యత నాకు అప్పగిస్తే నేను దాన్ని వినయంతో తీసుకొని ఆ పని చేసుకోవాలంతే. గుర్తింపు కోరుకునే ఒక ప్రమాదకరమైన లక్షణం నుంచి విశ్వాసి బయటపడాలి. ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. గుర్తింపు పొందాలనే తపన. ఆ గుర్తింపు పొందడం కోసం చాలా హడావుడి చేస్తూ ఉంటారు. నేను రకరకాల సంఘాలకు వెళ్తూ ఉంటాను కాబట్టి ఇట్లా స్టోరీలు నాకు తెలుసు. ఒక ఫ్యామిలీ ఉన్నారు ఒక ఊర్లో. ఆ చర్చికి ఏ స్పీకర్ వచ్చినా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళే ఆ గెస్ట్కి మంచి చెడు చూస్తారు. వేరే ఇంట్లో పెడతామని గనక పాస్టర్ గారు అన్నారా, అయిపోయింది. ఇక అలుగుతారు, ఏం చేయరు, రారు. ఇక అయిపోయింది, ఇక సంబంధం అయిపోయింది, ఆ రోజుతో తెగిపోద్ది. నేను తరచు వెళ్ళేవాడిని. ఒక ఇంట్లో పెడుతున్నారు, ఏంటి పద్దాకి ఇక్కడే పెడుతున్నారు ఏంటన్నా. అమ్మో, ఇక్కడ పెట్టకపోతే ఇంకేమైనా ఉందా, గొడవలు అయిపోతాయి బ్రదర్స్ అన్నాడు. సరే, నాకు అట్టాటి బాగా బీపీ వచ్చేది. సాయంత్రం మీటింగ్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను వేరే ఇంట్లోకి ఉన్నా. అదేంటి బ్రదర్ రాలేదు బ్రదర్ అన్నాడు. అంటే సురేష్ గారు ఏంటో మరి నేను చెప్పాను కానీ ఆయన వేరే చోటుకి వెళ్ళాడు అన్నాడు. నేను చెప్పాను, నీ దగ్గర ఉంటేనే నువ్వు చర్చకొచ్చే లెక్కైతే రా మాకు నువ్వు. అది కూడా ఒక రోజుకి వచ్చే గెస్ట్ కోసం సంఘంలో ఉన్న రిలేషన్ పోతుందా? అదేం లెక్క అండి? అలుగుతారా అంటే పెత్తనం అనమాట వాళ్ళు. ఈ సంఘంలో మేము చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ, ఈ సంఘంలో ఏదైనా కొంచెం వ్యవహారం జరిగితే మా చేతుల మీదే జరగాలి. అంటే దేవాదాయ శాఖ అధికారులు అనమాట వాళ్ళు. ఆ టెంపుల్ వ్యవహారాలను వీళ్ళే చూస్తారు, వీళ్ళే మెయిన్ పూజలో వెళ్ళి కూర్చుంటారు. కామన్ మ్యాన్కి అక్కడ అవకాశం ఉండదు. అట్లా అన్నమాట. అలా కుదరదు ఇక్కడ.
ఎవని విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వాళ్ళకి ఆత్మ తన చిత్తానుసారంగా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చాడు. మన వాక్యంలో చదువుకున్న మాట. ఆ ప్రకారంగా సంఘం నడపాలి, అది దేవుడి ఉద్దేశం. ఇక్కడ నేను గుర్తింపు కోరుకుని, పెత్తనం కోరుకొని, హడావుడి చేయాలని కోరుకుంటే వీఆర్ స్పాయిలింగ్ ద చర్చ్. అసలు మన పిలవరేంటి అనే థాటే నీకు రాకూడదు, థాటే రాకూడదు. గుర్తింపు కోరుకుంటున్నావంటేనే నువ్వు తేడా చేయబోతున్నావు, అది సంఘానికి ఇబ్బంది కలిగించబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే వేరుగా ఆలోచించటం, తేడాగా ఆలోచించటం నీ మనసులో స్టార్ట్ అయిందో, అది నీ మాటలోనూ, నీ పనుల్లోనూ, నీ వ్యవహారంలోనూ బయటపడిపోతుంది. మీరు మీ ఇతర విశ్వాసాలను అబ్జర్వ్ చేయండి. వేరుగా మాట్లాడుతున్నారా? సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారా? ఇదేంటి ఇలా చేస్తారేంటి, ఇట్లా చేస్తారు, అలా ఎవడైనా చేస్తాడా, వీడు పెద్ద తెలియగలవాడిలాగా చేయడు, ఆయన చేస్తున్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు అంటే మొత్తం తీసుకొని నీ చేతిలో పెట్టమా? నేను జగన్ ఇలా పరిపాలిస్తున్నాడేంటి ఆ మాత్రం కూడా తెలియదా చీఫ్ మినిస్టర్కి అన్నా అనుకోండి, చీఫ్ మినిస్టర్ పోస్ట్ నాకు ఇచ్చేస్తారా? ఎంత ఫూలిష్నెస్ అది. ఆ మధ్యలో ఎక్కడో చదివా నేను, రోడ్డు మీద గోతులుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అన్నాడంట. అప్పుడు ఒక ఆయన అన్నాడంట, గోతులు రోడ్లు బాగలేకపోతే ప్రభుత్వానికి అనాల్సింది, మీ వార్డు కౌన్సిలర్ని అడిగి అన్నాడంట. మాటకేముంది, నాలిక. చీఫ్ మినిస్టర్ని తిట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఆయన వినపడదు, ఆయన కనపడదు. నీకు నిజంగా ధైర్యం ఉంటే నీ వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు, దమ్ముంటే. ఏమంటే ఏంటి ఆ గోతులని అడుగు, ఆయనకి ఏమని చెప్తాడు చూడు. వెళ్ళరు, భయం. చీప్ మెంటాలిటీస్ నుంచి విశ్వాసులు బయటపడాలి. సంఘ క్రమాన్ని నువ్వెలా డిజైన్ చేస్తావు, సంఘ వ్యవహారాలను నువ్వెలా చక్కబెడతావు? నీకు నిజంగా అంత అనుభవం, అంత జ్ఞానం ఉంటే దేవుడు నీకు ఆ బాధ్యత ఇచ్చేవాడు కదా, నిన్నే చూడమన్నాడు కదా. నీకు అది రాలేదంటే నీది కాందనే కదా. మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాము, దేవుడు ఎవరెవరికి ఏ కృపావరాలు ఇచ్చాడో, ఏ సామర్థ్యాలు ఇచ్చాడో, ఏ తలాంతులు ఇచ్చాడో వాటిని మనం నమ్మకంగా సంఘక్షేమం కోసం వాడాలి. ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు వాళ్ళు హృదయపూర్వకంగా, యథార్థంగా చేస్తే సంఘం ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటుంది. సత్య ప్రకారంగా నడుచుకుంటూ, ఆతిథ్యమిస్తూ, సువార్త పని చేసే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. ప్రధానత్వం కోరుకొని దైవ సేవకుల మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ, వదరుతూ, వాగుతూ, వాళ్ళు ఆతిథ్యం ఇవ్వకపోగా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళని వెలివేద్దామని, ఆటంకపరచాలని, అవసరమైతే విడగొట్టేద్దామని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ పత్రిక చెప్తున్న ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మేలు చేసేవాడు ఎవరికి మేలు? సంఘానికి మేలు చేసేవాడు దేవుని సంబంధి. సంఘంలో కీడు చేసేవాడు దేవుని నమ్మనివాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రతి సంఘంలో ఉండే సమస్య ఇది, ప్రతి విశ్వాసికి ఎదురయ్యే శోధన ఇది. మనం మెలకువ కలిగి ఉండాలి. దేవుణ్ణి నిజంగా మనం నమ్ముకున్నామని, దేవుణ్ణి మనం నిజంగా తెలుసు, ఎరిగామని చెప్పుకోవటానికి రుజువు ఏంటంటే, ఇటువంటి ఆలోచనలని వెంటనే త్రుంచి పక్కన పడేయటం. మన దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా వల్ల సంఘానికి మేలు కలగాలి,
నేనేదో దక్కించుకోవాలని సంఘాన్ని నేను గజిబిజి చేయకుండా నన్ను నియంత్రించండి. ఒక ఆలోచన నాకు కలిగినప్పుడు అది సంఘానికి క్షేమకరమైన ఆలోచన, కీడి కలిగించే ఆలోచన, ఆగి వివేచించుకునే మనసు దేవుడు మనకివ్వాలి. మనసుకు అనిపించిన వ్యాఖ్యలు మనం చేయకూడదు, నోటుకొచ్చింది మాట్లాడకూడదు. నీకు దేవుడు ఒక బాధ్యత ఇవ్వాలనుకుంటే ఎవరు దాన్ని ఆపలేరు. నీకు దేవుడు ఇప్పట్లో ఏ బాధ్యత ఇవ్వట్లేదు అని అంటే నువ్వు దాన్ని లాక్కోవద్దు. మౌనంగా సత్యంలో ఎదుగుతూ, సత్య ప్రకారంగా జీవిస్తూ, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ నీ విశ్వాస జీవితం కొనసాగిస్తూ ఉండాలి. దేవుడు తనదైన సమయంలో ఎవరెవరిని ఏ విధంగా చేయాలో అది సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు చేస్తాడు. ఇది ఉద్యోగంలో ప్రమోషన్ కాదండి. ఇది ఉద్యోగం ప్రమోషన్ కాదు. వచ్చి 4 ఏళ్ళు అయింది, నాకేం అప్పచెప్పలేదు. ఇది ఉద్యోగ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ కాదు, ఇది సంఘం. నీ ఆత్మీయ జీవితం దేవుడికి ఇంపార్టెంట్, నీ పదవి కాదు. సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు ఎప్పుడు ఎవరిని దేనికి ఎంచుకుంటాడో అది దేవుడి ఇష్టం. ఆ విధంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. మనం సత్య ప్రకారంగా జీవించబద్ధులమై ఉన్నాము. మంచి సాక్ష్యం కలిగి ఉండబద్ధులమై ఉన్నాము. సహోదరులను చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటం మన బాధ్యత. సత్యానికి సహాయకరంగా ఉంటూ వాళ్ళకి మనం సపోర్ట్ చేయటం మన బాధ్యత. ఇంతకుమించి మనం ఆలోచించడానికి వీల్లేదు. ఆ పైన దేవుడు మీకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే దాన్ని మీరు తగ్గింపు హృదయంతో స్వీకరించండి. ప్రధానత్వం కోరుకోవద్దు, గుర్తింపు కోరుకోవద్దు, పెత్తనం కోరుకోవద్దు, ఏదో ఒక పేరు కోరుకోవద్దు. నేను లేకపోతే ఏమీ లేదు అని సరదా కూడా అనద్దు. నువ్వు లేకపోయినా సంఘం నడుస్తుంది, ఎందుకంటే సంఘం నీది కాదు, ప్రభువుది. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూడలేదు. దియోత్రెఫే ఆ 2వ కేటగిరీలో పడిపోయాడు. దియోత్రెఫే విశ్వాస కాదని రుజువైపోయింది. నీ పనులు, నీ ప్రవర్తన, నీ రియాక్షన్స్, నీ వైఖరులు నువ్వు నిజంగా విశ్వాసం కాదో చెప్పేస్తాయి. దేమేత్రి మంచి సాక్ష్యం పొందాడు, అందరి వలన సాక్ష్యం పొందాడు, సత్యం వలన కూడా సాక్ష్యం పొందాడు. అటువంటి జీవితం మనకు కావాలి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ పత్రికను బట్టి మీకు వందనాలు. గాయిలాగా ఉండటానికి, దేమేత్రిలాగా ఉండటానికి సహాయం దయచేయండి. మా సంఘాల్లో దియోత్రెఫే లాంటి వాళ్ళని లేకుండా చేయండి. అటువంటి వైఖరి, అటువంటి స్వభావం మాలో ఎవ్వరికీ కలగకుండా సహాయం దయచేయండి. భిన్నమైన ఆలోచనలు, మొగ్గలను తుంచి వేసుకునే ఆ వివేకం, వివేచన, ఆ హృదయం మాకు ఇవ్వండి. సత్య ప్రకారంగా జీవిస్తూ నీ వాక్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిచేసుకుంటూ సంఘ పద్ధతిలో, వాక్య పద్ధతిలో మేము వర్ధిల్లటానికి సహాయం తెచ్చేయండి. మా గుర్తింపు కంటే, మా ప్రధానత్వం కంటే, మా పదవుల కంటే సంఘ క్షేమాభివృద్ధి చాలా ప్రాముఖ్యమన్న సంగతి మా హృదయాల మీద ముద్రించండి. సంఘ క్షేమం కోసం మేము కొన్ని వదులుకోవటానికైనా సిద్ధంగా ఉండేలాగా ఆ మనసు మాకు దయచేయండి. మా వల్ల సంఘ ఐక్యతకు కానీ, సంఘంలో శాంతికి కానీ, సమాధానానికి కానీ ఎటువంటి భంగం వాటిల్లకుండా మమ్మల్ని కంట్రోల్ చేయండి. చెడ్డ మాటలు పలకకుండా, ఆటంకపరచకుండా, వెలివేయకుండా, ఇబ్బందులు పెట్టకుండా, అలగకుండా, సనగకుండా, వేరే గ్రూపులు తయారు చేయకుండా, అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తూ పబ్బం గడపకుండా మమ్మల్ని నియంత్రించండి. నమ్మకమైన
క్రైస్తవుల్లాగా జీవించడానికి, మంచి సాక్ష్యం కలిగిన క్రైస్తవులుగా జీవించడానికి, సత్యమును అనుసరించి నడుస్తున్నామన్న సాక్ష్యం పొందడానికి సహాయం తెచ్చింది. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రార్థనలో ఉందాం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన